అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు మీకు టమాటా పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్లో పప్పు వేసుకోవాలి. ఈ కప్పెడు పప్పు తీసుకుంటున్నాను. దీన్ని బాగా కడుక్కోవాలి. ఈ కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకనిద్దామండి. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకుందామండి, ఎందుకంటే పప్పులో వేయాలి కదా. చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూను కారం, 1 స్పూను ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి బాగా కలుపుకొని కొన్ని వాటర్ వేసి కలుపుకుందాం. పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పోపులో కొద్దిగా మెంతి పొడి. ఈ మెంతి పొడి వేస్తే పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. మనం పప్పులో కూడా వేసుకున్నాం కదా వెల్లుల్లి, దీంట్లో కూడా కొన్ని వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి బాగా కలపాలి. ఈ టమాటాలు కొద్దిగా మగ్గనివ్వాలి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. టమాటాలు కొంచెం కొద్దిగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం పప్పు వేసుకోవాలి. టమాటా పప్పు విత్ వంకాయ పచ్చడి. వంకాయలకు ముందుగా ఇలా ఆయిల్ పెట్టుకోవాలి, ఇలా ఆయిల్ రాసుకోవాలి. నేను అన్నింటికి ఆయిల్ రాసేసానండి. టమాటాలు మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం పప్పుని దీంట్లో వేసుకుందాము. వేసుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. చూడండి ఒక 2 నిమిషాలు పప్పుని ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వంకాయ పచ్చడి గురించి చెప్తాను. చూసారు కదా, ఇది నేను పచ్చడి చేయడానికి కోసమనే ఇది తీసుకున్నానండి. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు ఈ వంకాయలు ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని వంకాయలను కాల్చుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. వంకాయ రౌండ్గా. చూడండి వంకాయలు ఎలా కాలాయో. ఇప్పుడు మనము వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇలాగే కాల్చుకోవాలండి.
చూడండి పచ్చిమిర్చి ఎలా వేగుతున్నాయో. ఈ పచ్చడి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చాలా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా పచ్చడి. ఈ మిర్చి ఇలా కాల్చుకొని వంకాయలు ఇది మిక్సీ పట్టుకొని మనం పోపు పెట్టుకుందాం. మిరపకాయలు వేగాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వంకాయలను ఇప్పుడు ఈ విధంగా పొట్టు తీసేయాలండి. పొట్టు తీసేసి మనం డైరెక్ట్ మిక్సీ గిన్నెలో వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా మిక్సీ గిన్నెలో వేసుకుందాం. చూడండి పొయ్యి మీద కాలిస్తే వంకాయ ఇలా లోపల కూడా మొత్తం ఉడుకుతుంది. దీంతో ఈ వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలాగే మిక్సీలో వేసుకుందాం. చూడండి టమాటా పప్పు కూడా రెడీ అయిపోయింది. చూడండి నేను ఈ టమాటాలది వంకాయలది తొక్క అంతా తీసేసి ఇలా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టుకుందాం. దానికి ముందు దీంట్లో మనకు కావాల్సినవన్నీ వేసుకుందాము. ఉప్పు అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు. వెల్లుల్లి తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూను నువ్వుల పొడి, హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే పులుపు బాగా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైందండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, చివరన కొద్దిగా పసుపు, కొద్దిగా మెంతు పొడి. ఈ మెంతు పొడి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ వంకాయ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి కలుపుకుందాం. చివరన కొద్దిగా కొత్తిమీర. టమాటో పప్పు, వంకాయ పచ్చడి. చూడండి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో కంప్లీట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.